హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వింటున్నారా వ్లాగ్ ఛానల్కి. ఈరోజు మన వ్లాగ్ ఛానల్లో ఏంటంటే బుల్లి గార్డెన్, మన బాల్కనీ గార్డెన్ చూపిస్తున్నాను. ఎందుకు అంటే ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశాను అనమాట, షార్ట్ వీడియోస్. అప్పుడు ఫుల్ వీడియో పెట్టండి అని చాలామంది అడిగారు. కానీ ఎండలుగా ఉన్నప్పుడు మొక్కలు పచ్చగా ఉండవు కదా, పచ్చగా ఉన్న మొక్కలు చూపిద్దామని చెప్పి మీకు నేను ఇన్ని రోజులు ఆగాను. ఆగిన తర్వాత ఏంటంటే ఈ వర్షాలకి ఒక్క రోజు కాదు 3 సార్లు వీడియో చేశాను. 3 సార్లు కూడా ఫెయిల్ సగంలో ఆపేయడమే అనమాట వీడియోస్. అందుకే ఈరోజు మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాం, అవ్వాలనే కోరుకుంటున్నాను. అయితే మా బుల్లి గార్డెన్ ఎందుకు చూపిస్తున్నానంటే, మీకు రెంట్కున్న ఇళ్లలో మొక్కలు పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆ మొక్కల్లో వాటర్ పోసినప్పుడు ఆ వాటర్ అంతా వచ్చేసి ఆ మురిగ్గా అయిపోయి పాడైపోతాయి అని చెప్పి ఆ మొక్కలు ఫస్ట్ పెట్టనివ్వరు. ఓకే, కొన్ని మొక్కలు ఏవో పెట్టుకోవడానికి ఉంటుంది. మళ్ళీ అందుకని చెప్పి నేను ఎలా పెట్టుకోవాలి ఏంటంటే నేను ఎలా పెడుతున్నానో చూపిస్తానండి. మీకు నచ్చితే మీరు కూడా చేసుకుందరు, కానీ మేము తెలియని వాళ్ళ కోసం తెలుస్తుంది కదా అని ఆల్రెడీ బోల్డ్ మంది గార్డెనింగ్ వీడియోస్ పెట్టారు. అవి చూస్తే భలే ముచ్చటేసుకొస్తుంది, ఎంతమంది మొక్కలు పెంచుతున్నారు భలే అనిపిస్తుంది కదా. అయితే నేనైతే ఇవి కొన్ని పెట్టుకున్నాను, ఆ కొన్ని ఎలా పెట్టాను ఏంటని మీకు చెప్తాను. ఓకే, ఎంట్రన్స్ అయితేనే మెట్ల దగ్గర నుంచి అయితే చాలా సింపుల్గా చిన్న చిన్న కొన్ని మొక్కలు, నేను ఎక్కువ మెయింటైన్ చేయగలిగే మొక్కలు మాత్రమే ఎక్కువ పెట్టుకున్నాను. రోజు చేయాలంటే కొన్ని మనం బయటికి వెళ్ళినప్పుడు కుదరదు కదా, అందుకని ఫస్ట్ అన్ని మొక్కల కన్నా ముందు ఏం మొక్కలు తెచ్చాను తెలుసా అండి? ఆక్సిజన్ ప్లాంట్స్ తెచ్చుకున్నాను. నిజంగా చాలా తొందరగా వచ్చేస్తాయండి ప్లాంట్స్ అయితేని, అంటే తొందరగా బతుకుతాయి మనకి. ఇక ఇలా చూడండి, ఇక్కడ బయట పెట్టడం వల్ల దుమ్ము పట్టేస్తున్నాయి అనమాట. కాకపోతే వారానికి ఒకసారైనా క్లీన్ చేసుకోవాలి. ఆకుల మీద ఉన్న డస్ట్ పోయింది అనుకోండి, అప్పుడే మనకి కరెక్ట్గా ఆక్సిజన్ వస్తుంది అనమాట. వాటి నిండా డస్ట్ ఉంటే కష్టం. మనకి అవుట్డోర్ ఇండోర్ రెండు మనకి ఇవన్నమాట. ఒక బంగాళదుంపల్లాగా ఉంటాయండి ఇవి. ఒక్క మొక్క తెచ్చి పెట్టామంటే ఎన్ని వచ్చేస్తాయో. నాకు ఇప్పుడు మా ఇంట్లోనే ఇవి 5 ఉన్నాయన్నమాట దగ్గర దగ్గర. అయితే ఒక్కదానికొకటి మొక్కలు వస్తే నేను బయట ఫ్రెండ్స్ అందరికీ చాలా మందికి ఇచ్చాను. ఇవి దుంపలు విడదీసి మళ్ళీ రిపోర్ట్ చేసుకున్నాను అనమాట. ఇవి ఇండోర్ అవుట్డోర్, నేనైతే అవుట్డోర్లోనే పెట్టాను, మరీ ఎక్కువ ఎండ రాదు ఇక్కడికి. ఇవి ఈ ప్లాంట్స్ అన్ని ఇండోర్ ప్లాంట్స్ అండి. ఇక్కడ ఉన్నాయి ఆల్మోస్ట్ ప్లాంట్స్. ఇంత కప్స్ ఉన్నాయి కదండి, ఇవి నాకు తెలిసి 20 years 18 years అలా వయసు ఉన్నాయన్నమాట ఈ కప్పులకి. అయితే మా దగ్గరికి వచ్చి వాటిని వాడట్లేదు, పిల్లలు కూడా పాలు తాగడానికి అది కూడా వాడట్లేదు. అందుకని అవి మనకి సక్యులేట్స్ ఉంటాయి కదా, అవి చిన్న చిన్న ముక్కలు, అవి పక్క నుంచి ఇరిగిపోయిన అలాంటి ముక్కలన్నీ ఇందులో పెట్టి ఇవి కొంచెం ఎదిగిన తర్వాత రిపోర్ట్ చేస్తాం. ఇది కలౌంచి అనమాట. మనకి ఫ్లవర్స్ చాలా బాగా వస్తాయి, మీకు ముందు చూపిస్తానండి. ఆ చిన్న ముక్కలు ఇరిగిపోయినవి ఉంటాయి, అది కూడా ఇందులో పెట్టాను. అంటే ఈ చిన్న కప్స్లో కూడా చాలా బాగా వస్తాయి. నేను ఈ కప్స్కి హోల్స్ ఎలా పెట్టుకోవాలి అన్నది ఒక షార్ట్ వీడియో తీసి పెట్టానండి. ఇది చూసారా, మనీ ప్లాంట్ చిన్న బాటిల్లో మనీ ప్లాంట్ ఆకులు మాత్రమే పెట్టాను. ఇందులో ఆకులు పెడితే ఇలా ఎదిగినాయి అనమాట. ఇవి బాగా వచ్చినాయి, ఏర్లు వచ్చినాయి. ఇలా ఏర్లు వచ్చిన తర్వాత కొంచెం పెద్ద బాటిల్లో పెడతాను, తర్వాత మళ్ళీ రిపోర్ట్ చేసి ఇందులోనో కుండీలో పెట్టేసుకుంటాను. ఇదిగోండి ఇలాగా డిజైన్ చేసుకున్నాను అనమాట. ఇది బీర్ బాటిల్స్ అనమాట. ఇవి అవే బాటిల్స్ అండి ఇవి కూడాను. నేను దీనికి పురుకోసు ఉంటుంది కదా, అవి చుట్టి, అలాగే మళ్ళీ బాదం కాదు పిస్తా వాటివి పలుకులు తీసేసి అవి ఫ్లవర్స్ కింద పెట్టుకున్నాను అనమాట. చూడడానికి డెకరేషన్గా బాగుంటాయి కదా అని చెప్పేసి. చాలా రోజులైందండి ఇవన్నీ చేసి. అయితేని ఇదిగోండి ఇక్కడ కూడా బాటిల్స్కి డిజైన్స్ వేసుకున్నాను. అయితే మన నార్మల్గా బకెట్స్కి ఏవైతే వేసానో అలాగే వేసాను. కొంచెం కాన్సెప్ట్ ఒకేలా ఉండాలని ఫస్ట్ యాక్చువల్లీ వేరే ఫ్లవర్స్ వేసాను అనమాట. నేను ఆ క్లిప్ ఉంటే మీకు యాడ్ చేస్తాను. అది మా అమ్మాయిలు చూసి, నీకు అసలు గార్డెన్లో ఫ్లవర్స్ ఉండాలి కానీ ఆ సీసాకు ఫ్లవర్స్ ఎందుకు అని చెప్పి తిడితే, మళ్ళీ కాన్సెప్ట్ అంతా చేంజ్ అయిపోద్దు వద్దు అని చెప్తే ఆ ఫ్లవర్స్ అంతా మొత్తం క్లీన్ చేసేసుకుని మళ్ళీ పెయింట్ వేసాను అనమాట. ఇదిగోండి ఇది ఏం చెట్టు అంటే, మనకి తులసి ఉంటుంది కదండి, చాలా రకాల తులసులు ఉన్నాయి కదా. ఇది అడవి తులసి అన్నమాట. అడవి తులసి ఇది ఎక్కడ తీసుకొచ్చాను? శ్రీశైలం నుంచి తీసుకొచ్చాను. 3 సార్లు అండి, 3 సార్లు తీసుకొచ్చాను. ఒకసారికి బతికిందనమాట. అయితే అరుదుగా ప్రతిసారి ఉండదనమాట, ఎక్కువ కార్తీక మాసంలోనూ అలా ఉంటుంది. ఈ చెట్లు అయితే దొరుకుతాయి. అసలు ఒక్క ఆకు ఇలా గిల్లి చూస్తే ఎంత స్మెల్ అంటే అంత స్మెల్. ఈ అడవి తులసి ఎందుకు తీసుకొచ్చానంటే, మామూలుగా ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో అది వాడతారనుకుంటా, నాకు కరెక్ట్గా అయితే తెలీదు. ఆకు కొంచెం థిక్గా ఉంటుంది, కొంచెం ముదిరిందంటే బ్లూ కలర్ ఫ్లవర్స్ వస్తాయి అనమాట. చిన్నగా కాడొచ్చి ఫ్లవర్స్ కూడా వస్తాయి. అది పిక్ ఉంటే మీకు నేను పెడతాను. ఇంతకుముందు ఫొటోస్ తీసినట్టున్నాం. అయితే ఇది మనకి దిష్టి కోసం కడతారంట. గుమ్మానికి దిష్టి కోసం ఇలా కొమ్మలు విరిచేసి వాటిని కడతారు. బాగా ముదురుతాయండి. ఎందుకంటే ఆల్రెడీ రిపోర్ట్ చేశాను, ఇది 3వ సారి రిపోర్ట్ చేయడం. అయితేనే ఇది 2 years మొక్క. 2 years అంటే పెద్దగా అలివేసింది అనమాట అంతా ఒక దాంట్లో కుండీలో. అవి కొన్ని మొక్కలు తీసి ఇందులో ఏర్లతో పాటు ఇందులో పెట్టుకున్నాను. అందుకే లేతగా ఉంది. ముదిరే కొద్దీ ఇది వాసన తగ్గుద్ది. లేతగా ఉన్నప్పుడు అసలు ఎంత మంచి స్మెల్ అంటే చూడండి. అసలు అంటే చూడండి అంటున్నాను, మీకేం వాసన వస్తుందని నేను మామూలుగా చెప్పడం కోసం. ఇప్పుడు చూడండి
అసలు వాసన చూస్తే గుప్పమని వచ్చేస్తుంది అనమాట. ఇదైతే అంత కొంచెం దలసరిగా ఉంటుంది, ఆకు కూడా దలసరి వస్తుంది అనమాట. ఇది ఒక మోడలు, ఇలా చూడండి. ఇదంతా పెయింటింగ్ వేసినట్టు ఎల్లో కలర్లో మధ్యలో గ్రీన్ కలర్ అనమాట. ఇవి ఆకుల్ని ఏవైనా సరే మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి, దుమ్ము ఉండకూడదు అనమాట. కానీ ఇక్కడ మాకైతే విపరీతమైన డస్ట్ అండి. 3 పక్కల రోడ్డు, ఒక పక్కన రోడ్డుకే చచ్చిపోతాం. 3 పక్కల రోడ్డు కాబట్టి అసలు నార్మల్ డస్ట్ కాదు. నేను వీక్లీ 2 టైమ్స్ క్లీన్ చేస్తూనే ఉంటాను. కానీ ఇంకేం చేస్తాం, తప్పదు, రోజు చేయాలి, అంత టైం ఏమో ఉండదు. ఇదిగోండి, ఇది కొన్ని మొక్కల పేర్లు అయితే నాకు తెలియవండి. నార్మల్గా ఇండోర్ ప్లాంట్స్, షో ప్లాంట్ అనమాట. ఇది చెల్లి దగ్గర నేను తెచ్చుకున్నాను. అయితే ఇది కుండీతో పాటు వస్తే నేను ఏం చేస్తానంటే దీన్ని కొంచెం నీట్గా వాష్ చేసేసి మళ్ళీ చిన్నగా ముగ్గులు పెట్టుకున్నాను, చూడడానికి బాగుంటుంది కదని చెప్పి. ఇది ఇండోరు అవుట్డోరు రెండు. ఇవి పెరుగు బకెట్లు అండి. ఈ పెరుగు బకెట్లకి మేము కలర్ వేసుకున్నాం. పెరుగు బకెట్లు అంటే విజయ్ గారు అంత పెరుగు తినేస్తున్నారు అనుకుంటారు మళ్ళీని. అలా కాదండి, క్యాటరింగ్ చేసేవాళ్ళం కదా ఒకప్పుడు. ఆ క్యాటరింగ్ చేసినప్పుడు పెరుగు బకెట్లు ఉండేవన్నమాట. ఆ పెరుగు బకెట్లు ఇవన్నీ వీటికి కలర్స్ వేసుకుని పెట్టుకున్నాను. మా అమ్మాయి ఒకటే అడుగుతూ ఉండేది, ఒక 4 మొక్కలు పెంచమ్మా అని చెప్పి. అందుకని ఈ గార్డెన్ అంతా రెడీ చేశాను. అసలు తనదే అనమాట ఈ కాన్సెప్ట్ అంతా, చిన్న అమ్మాయిది. అయితే వీటికి వాటర్ మరి ఎలా పడిపోతున్నాయండి, మరి బాల్కనీలో వాటర్ కొంచెం డస్ట్ అది వస్తుంది కదా, మరి కింద ప్లేట్స్ అది ఏం పెట్టలేదు కదా అని అనుకుంటారు కదా. అయితే ఇప్పుడు చెప్తాను, ఒకసారి చూపిస్తాను చూడండి. దీనికి పైప్ అండి 4 ఇంచెస్ ఉండాలి, లోపలికి 1 ఇంచ్ పైనే లోపలికి వెళ్ళిపోవాలి. 3 ఇంచెస్ మినిమం బయటకు రావాలి పైప్లు లెంత్ అయితేని. అయితే ఫస్ట్ హోల్, మన పైప్ ఎంత సైజు పెట్టుకున్నామో దాన్నంత సైజు హోల్ చేసుకోవాలి. హోల్ కొంచెం చిన్నగానే ఉండాలి. తర్వాత పైపు ఇందులోకి ఫిట్ చేసేసుకుంటూ వెళ్ళిపోతుంది. అయితే ఇందులో నుంచి వాటర్ బయటకు వస్తూ ఉంటుంది మనకి. ఎలాగా, ఇప్పుడు మనం ఇందులో మట్టి ఎలా కలుపుకున్నా అంటే ఇక్కడ ఒక 3 ఇంచెస్ వరకు కోకోపీట్ వేసేస్తానండి. తర్వాత మట్టి, కోకోపీటు, వర్మి కంపోస్టు 3, మట్టి 2 కంపలు వేస్తే కోకోపీట్ ఒక వంతు, వర్మి కంపోస్ట్ ఒక వంతు వేసి కలిపి ఇందులో పెట్టేసుకుంటాను. మొత్తం మిశ్రమాన్ని అంతా అన్నిటికీ పెట్టేసుకుంటాను. అప్పుడు ఈ హోల్ చేసి ఉంటాం కదా, పైప్ని ఫిట్ చేస్తాం అనమాట. పైప్ ఫిట్ చేస్తే ఏమవుద్దంటే మనకు వాటర్ అంతా ఫస్ట్ కోకోపీట్ వరకు వచ్చి మట్టిలో ఉంది అంతాను అక్కడ ఆగిపోతుంది మట్టి లాంటిది. తర్వాత ప్లెయిన్ వాటర్ వస్తుంది. మనం మొక్క పెట్టుకున్న ఒక 4-5 రోజులు లేకపోతే వారం రోజులు కొంచెం ఆ మట్టి కలర్ వస్తే తర్వాత ప్లెయిన్ వాటర్ వచ్చేస్తూ ఉంటాయి. మట్టి బిగుసుకుంటూ ఉంటుంది కదా కొంచెం, అందుకని ప్లెయిన్ వాటర్ వస్తాయి. ఆ వాటర్ వచ్చినాయి కూడా చూడండి, 3 ఇంచుల గ్యాప్ ఉంటుంది కాబట్టి, ఇక ఇంత గ్యాప్ ఉంటుంది కాబట్టి దూరంగా పడతాయి, కిందకు పడిపోతాయి. ఇలా దగ్గరగా అతుక్కుని పడవు అనమాట. లాస్ట్ ఉన్న ఒక 4-5 డ్రాపులు మాత్రం ఇలా వెళ్ళి ఇలా పడతా ఉంటాయి. అయితే ఈ మరకలు మాత్రం ఈ కుండీలోంచి వచ్చిన మరకలు కాదనమాట. నేను పాట్స్ మారుస్తూ ఉంటాం కదా, చిన్న పాట్స్ పెట్టాను. అందులో ఒక 2 డేస్ కొత్త మొక్కలు పెట్టాం కదా షోకి పెట్టేసరికి అందులో వచ్చిన వాటర్ మరకలు అనమాట. లేకపోతే ఇదంతా ఎక్కడ మరకలు, ఈ 2 చోట్ల తప్ప మరకలు లేవన్నమాట అసలు ఎక్కడ. ఈ పైన లైన్లో ఉన్నాయన్నీ బయటకు పెడతానండి, ఎందుకంటే బయట ఓపెన్ ప్లేస్ ఉంది. ఆ ఓపెన్ ప్లేస్లోకి పడిపోతాయి అనమాట వాటరు. మరి ఓపెన్ ప్లేస్ లేని వాళ్ళకి ఏంటంటే నేను చూపిస్తానండి, ఎందుకంటే కింద లైన్లో కూడా కొన్ని మొక్కలు పెట్టాను కదా, అందులో ఉన్నాయి. ఎలా చేస్తాను మెయింటెనెన్స్ అన్నది చెప్తాను. ఇవన్నీ గులాబీలు అండి. ఇది పింక్ గులాబీ, ఇది వైట్ గులాబీ, అది ఎల్లో గులాబీ, అది లైట్ అండ్ పింక్ కూడా కాదు, అది లైట్ కలర్లో పింక్ షేడ్ వస్తుంది అనమాట. మీకు ఇవి ఫొటోస్ పెడతాను. పూలు విడిసినప్పుడు విరగబోస్తాయండి అసలు. ఈ పింక్ చెట్టు అయితే ఇంకా అసలు చెప్పొద్దు. ఆల్రెడీ 4 ఇయర్స్ బ్యాక్ ఒక మొక్క పెడితే అసలు గుత్తులు కింద విడిస్తే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ మొక్కనే చూసేవారు. నిజంగాను మొక్క మొన్నే చచ్చిపోయిందని మళ్ళీ కొత్త మొక్క కరెక్ట్గా 1 మంత్ అయింది పెట్టి, ఇవి కూడా చిగురులు వచ్చి బాగా మొగ్గలు వస్తున్నాయి వీటికి. ఇవన్నీ మీకు నేను పాత కొన్ని ఉన్నాయి, పిక్స్ అయితే పెడతాను. ఒకసారి మనం అనుకున్న పని అనుకున్న టైంకి జరగదు చూడండి. ఇప్పుడైతే నాకు అదే పని అయింది. నేను మీకు చెప్పాను కదా, ఈ గులాబీ మొగ్గలు ఉన్నాయండి, విడుస్తాయని. ఆల్రెడీ పువ్వులు విడిచిపోయినాయండి. నేను పాత వీడియోస్ ఏమైనా ఉంటే అప్లోడ్ చేద్దాం అనుకున్నా, అవి లేవన్నమాట. చూపిద్దామంటే ఇది నేను ఈ రోజే వీడియో అప్లోడ్ చేస్తున్నాను, ఈ రోజే చూపిస్తున్నాను అనమాట. మధ్యలో చిన్న వీడియో తీసి క్లిప్ చూపిస్తున్నాను. ఆ మొగ్గలు ఉన్నాయన్నాం కదా, గులాబీ మొగ్గలు, అవి ఇడిచినాయి, వైట్ గులాబీ ఇడిచింది. ఇదైతే పోయిన సంవత్సరం పెట్టిన మొక్క. అయితే ఇది చూడండి, లైట్ కలర్ ఉండి పింక్ షేడ్ వస్తుంది. పువ్వు ఎంత అందంగా ఉంటుందో, అది మొగ్గగా ఉండి విడుచుకున్నప్పుడు ఇంకా అందంగా ఉంటుంది. పువ్వు ఇలా విడిచిన తర్వాత బాగుంటుంది. లైట్గా పువ్వు అయిపోతూ ఉంటుంది, అప్పుడు కూడా బాగుంటుంది. లైట్ కలర్ అయిపోద్ది అనమాట మొత్తం. ఒక్క మొక్కలో ఇన్ని షేడ్స్ కింద వచ్చి పువ్వు ఇడుస్తూ ఉంటుంది. బాగుంది కదా. ఇక్కడ బెంగళూరు గులాబీ కూడా గుత్తులుగా ఇడుస్తుందండి. ఇది 100 రూపాయలు పడింది. బెంగళూరు గులాబీ అయితే భలే ఇడుస్తుంది అసలు, చాలా బాగుంది. మీరు కూడా తెచ్చుకోండి, బాగుంటుంది. పువ్వులు విడిచినప్పుడు అవి చూడడానికి ఎంత అందంగా ఉంటాయి. ఇలా వర్షం పడ్డప్పుడు చూడండి, 3 రోజుల నుంచి మన హైదరాబాద్లో కంటిన్యూస్గా వర్షం గట్టిగా వస్తుంది అసలు. అందుకే వాటర్ అంతా పువ్వుల మీద అలా ఉండిపోయింది అనమాట. అయితే ఈరోజే వీడియో అప్లోడ్ చేసేస్తున్నాను, అందుకే ఇవన్నీ చూపిస్తున్నాను అనమాట.
ఇది పైన ఇక్కడ యాంగర్స్లో ఏంటంటే స్నేక్ ప్లాంట్ ఒకటి చిన్నది పెట్టాను అనమాట. అలాగే స్పైడర్ మొక్క కూడా, ఇవి కూడా ఏంటంటే గుత్తుల్లాగా ఇలాగా కాడల్లాగా వస్తూ ఉంటాయి. మళ్ళీ కొన్ని మొక్కలు అయితే మనం చాలా బాగా ఇలా పెట్టాలి అలా పెట్టాలి అని ఒక ఐడియా ఉంటుంది, పెట్టాలి అనుకుంటా, కానీ కుదరదు అనమాట. టైం ఉంటే మనం ఏమైనా చేయగలుగుతాము. నాకు నచ్చినట్టు వీలైన టైం బట్టి నేను కొన్ని అయితే సెట్ చేసుకున్నాను. అయితే ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ జేడ్ ప్లాంట్ పెట్టాను, ఒకసారి చూడండి. ఇదిగోండి మొక్కలు చూడండి. ఇందులో ఒక కుండీలో నేను మొత్తం మట్టి, కంపోస్టు, కోకోపీట్ అవన్నీ వేసేసుకుని తర్వాత రాళ్ళు అన్నీ అరేంజ్ చేసుకుని అనమాట. ఈ రాళ్ళు చూసారా, ఇవి నేను ఎక్కడ దొరకనట్టు గోవా నుంచి తెచ్చుకున్నాను అనమాట. కొన్ని రాళ్ళు అయితే గులకరాళ్ళు, అది ఇక్కడ కూడా ఇసుకలో ఉంటే మనం వెళ్ళడం ఆ టైము అది కుదరదు కదా, అందుకని నేను అక్కడికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే గోవా వీడియో ఒకసారి చూడండి. ఇదిగోండి ఇక్కడ నేను బొమ్మలు పెట్టాను చూడండి, మధ్యలో రాధాకృష్ణుడు పెట్టి అలాగే బొమ్మలు పెట్టుకున్నాను. ఇవి నేను మినియేచర్ ఛానల్ ఒకటి చేసేదాన్ని అనమాట. అప్పుడున్న బొమ్మలు అసలు మంచి మంచి వీడియోస్ చేశానండి అప్పుడైతేని. కొన్ని వీడియోస్ అయితే డిలీట్ చేసేసాను, అసలు చాలా బాధ అనిపించింది అసలు. ఇవి బొమ్మలు అయితే మీకు మళ్ళీ నేను చూపిస్తానండి మన ఛానల్లోనే. అసలు నా దగ్గర 200 బొమ్మలు ఉన్నాయండి, ఆల్రెడీ రెడీ చేసి సారీస్ కట్టి. అసలు ఎక్సలెంట్ అనమాట. మనం కూడా అంత అందంగా చీర కట్టుకోమేమో అనిపిస్తుంది ఆ బొమ్మల్ని చూస్తేనే, అంత బాగున్నాయి అసలు. మీరు కామెంట్స్లో అయితే నాకు చెప్పండి, మీకు ఆ బొమ్మలు కానీ చీర కట్టడం కానీ ఏమైనా చూపించాలి అంటే మాత్రం నేను తప్పకుండా వీడియోలో చూపిస్తాను. ఇది చూసారా, ఇందులో నేను ఒక తీగ తీసుకున్నానండి. ఆ తీగకి మొత్తం ఒక పురుకోస్ లాంటిది చుట్టేసి అది పెట్టి అప్పుడు ఆ జేడ్ ప్లాంట్స్ని ఇటొకటి 2 పెట్టుకున్నాను అనమాట. ఏదో సరదాగా చూడడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి గుమ్మ ముందని చెప్పి అలా పెట్టుకున్నాను. ఈ బొమ్మలు అయితే మారుస్తూనే ఉంటానండి, 10 రోజులకు ఒకసారి నాకు నచ్చిన బొమ్మలు పెట్టుకుంటూ ఉంటానన్నమాట. ఇగోండి ఇవన్నీ స్క్రీపర్స్ అనమాట. మనకి ఈ టర్టిల్ వైన్స్ కానీ ఇలాంటివి కానీ ఉంటే ఎంత బాగుంటాయో, అసలు లుక్ మారిపోద్ది. ఎందుకంటే ఇంతకు ముందు ఏంటంటే ఇక్కడ బచ్చల కూర పెట్టి ఈ టేబుల్ మీద మొత్తం ఇదంతా అలిమేసింది అనమాట. కాకపోతే అసలే తక్కువ ఎండ వస్తుంది, ఒక ½ అవర్ అలాగ వస్తుందండి ఎండ అంతే. అందుకని చెప్పేసి మేము మొత్తం ఆ బచ్చల కూర అంతా తీస్తే ఇంకా అసలు ఎండ రావట్లేదని ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో. ఇది మొన్నే అండి ఒక 15 days 20 days అవుతుంది పెట్టి, ఇలా గుజ్జుగా చూడండి ఎలా వచ్చిందో. మనకు వర్షాలు పడే టైంలో ఇంకా బాగా వస్తుంది అనమాట ఇలాగా. అయితే దీన్ని ఎలా పెట్టుకోవాలి, ఇలా రౌండ్గా రావాలి, బాగా రావాలి, మధ్యలో అది ఎండిపోకూడదు అని అంటే ఎలా పెట్టాలన్నది కూడా కావాలంటే నేను ఒక వీడియో తీసి పెడతాను, మీరు కామెంట్స్లో అయితే తెలియజేయండి, ఓకేనా. అయితే మీకు ఈ బకెట్లకి అది కలర్స్ ఎలా వేసుకోవాలి అని అంటే, కలర్స్ వేసుకోవడం ముగ్గులు వేసుకోవడం కూడా తెలియదా మాకు వచ్చు అని అనుకోకండి. అంటే వచ్చిన వాళ్ళ గురించి ఓకే, రాని వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు కదా, అందుకని చెప్తున్నాను. చాలా తొందరగా ఒక్క రోజులో నాకు తెలిసి దగ్గర ఒక 50-60 బకెట్లకి ఈజీగా వేసేసుకోవచ్చు అండి. 2 కోటింగ్స్ వేసుకోవచ్చు, ఒకటే కాదు 2 కోటింగ్స్ వేసుకోవచ్చు. అలా ఎలా వేసుకోవాలన్నది కూడా చూపిస్తాను, ముగ్గులు కూడా ఎలా పెట్టుకోవాలి అన్నది కూడా చెప్తాను. మీరు కామెంట్స్లో అయితే నాకు తెలియచేయండి, అప్పుడు నేను మీకు చేసి వీడియో అప్లోడ్ చేస్తాను. అయితే ఇక్కడ చూడండి గులాబీలు పెట్టాను, మిగతా ఈ పైన తీసుకెళ్ళి పెట్టాను అనమాట పెంట్ హౌస్ దగ్గర. ఇక్కడ పసుపు కనకాంబరాలు ఉన్నాయి చూడండి, అసలు ఇవైతే ఎర్రగా పూసేస్తున్నాయండి పసుపు కనకాంబరాలు. మా అమ్మమ్మ చెప్పేదనమాట, పసుపు కనకాంబరాలతో పూజ చేస్తే బంగారం పువ్వులతో పూజ చేసినంత పుణ్యం ఉంటుంది అని చెప్పి, అంటే మంచిది అని చెప్పేది. పెద్దవాళ్ళు చెప్పి వినాలి కదా, అందుకని నాకు కూడా ఇష్టమై తీసుకొచ్చి పెట్టాను. రోజు అయితే వీటితోటి నేను పూజ చేసినప్పుడల్లా, రోజు పూజ చేయను, పూజ చేసినప్పుడల్లా వాటితోటి పూజ చేస్తాను అనమాట. ఇదిగోండి ఇక్కడ నేను స్ప్రైడర్ మొక్క పెట్టుకున్నాను చూడండి ఎంత పెద్దది ఉందో. స్ప్రైడర్ ప్లాంట్ అండి, ఇది బకెట్ ఇరిగిపోయే అంత వరకు వచ్చేసింది అనమాట. రీపాట్ చేసి మొత్తం ఫ్రెండ్స్ అందరికీ ఇచ్చేస్తాను అనమాట ఇదైతేని. అయినా మళ్ళీ ఎలా వచ్చేసిందో, మనకి తక్కువ వాటర్ అలాగే గుజ్జుగా కూడా బాగా వస్తుంది, ఎక్కువ మెయింటెనెన్స్ ఉండదు. ఇది మళ్ళీ నీ స్నేక్ ప్లాంట్ ఇందులో కూడా పెట్టాను అనమాట. ఒకటి కొంటే చాలండి, ఇది తర్వాత పక్క నుంచి మొలకలు వస్తూనే ఉంటాయి మెల్లిగాను, కొద్దిగా స్లోగా పెరుగుతాయి. ఇది చూసారా, ఈ మొక్క మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి ఇది అయితేని. ఇది ఖచ్చితంగా దొరికేలా చూసుకోండి, ఉంటే మాత్రం జాగ్రత్తగా పెంచేలా చూసుకోవాలి. ఇది ఏం మొక్క మీకు చూపిస్తా చూడండి. ఇదిగోండి ఇక ఇలా చూడండి, ఇది ఇక అన్నపూర్ణ ఆకు అంటారు, అన్నపూర్ణ చెట్టు అంటారు అనమాట. అంటే బాస్మతి ఫ్లేవర్ వస్తుంది, మన బాస్మతి రైస్ ఉంటుంది చూడండి ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఆకు కొంచెం నలిపిన ఒక 2-3 నిమిషాలకు వస్తుంది అనమాట. అయితే ఈ ఆకుని మనం కట్ చేసుకుని మనం రైస్లో వేసుకోవచ్చు, టీలో వేసుకోవచ్చు, మళ్ళీ అలాగే బిర్యానీలో కనుక మనం వేసామన్నా లేకపోతే వైట్ రైస్లో ఉడికేటప్పుడు వేసినా మనం బిర్యానీ చేస్తున్నట్టే ఉంటుంది అనమాట. మన ఇంట్లోనూ మనం అబద్ధం చెప్పడానికి ఉండదు, నిజం చెప్తున్నా కూడా అబద్ధం చెప్తున్నాం అనుకుంటారు, అలా ఉంటుంది. అంత మంచి స్మెల్ వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. కర్రీస్లో కూడా వేసుకోవచ్చు, ఎంత మంచి స్మెల్లో. అలాగే హెల్త్ కూడా చాలా మంచిది అనమాట. మనకి మైగ్రేన్ అది ఉన్న వాళ్ళకి ఒక ఆకు వేసుకుని
ఇది టీ కనుక చేసుకుని డికాషన్ లాగా చేసుకుని లేదా వాటర్లో మరగబెట్టుకుని మనం తాగితే మైగ్రేన్ ఉన్న వాళ్ళకి చాలా తొందరగా రిలీఫ్గా ఉంటుంది అని అంటారు. అలాగే మళ్ళీ ఇంకొకటి ఏంటి స్వీట్స్లో కూడా వాడతారు. ఇవి ఎక్కువగా ఎక్కడ వాడతారంటే బ్యాంకాక్, సింగపూర్, ఎక్కువ బ్యాంకాక్లో చూశానండి. స్వీట్స్లో బాగా వాడతారనమాట. ఇవి ఆకుల్లో చుట్టేసి స్వీట్స్ జున్నులాగా అది చేస్తారు. ఇదంటే చిన్న చెట్టు కానీ చాలా కొంచెం పెద్దగా ఎదుగుద్ది. ఆకు కొంచెం మన కొబ్బరాకులాగా పెద్దవి వస్తాయి అనమాట. అప్పుడైతేనే ఈ చెట్టు మాత్రం కంపల్సరీ ఉండాలండి. నెక్స్ట్ మీకు నేను పెంట్ హౌస్ది వీడియో తీస్తానండి. మన వంటశాల కుకింగ్ ఛానల్ ఉంది కదా, అక్కడ గార్డెన్ వీడియో తీస్తాను. అక్కడ పెద్దగా ఉన్నాయండి 2 మొక్కలు. అప్పుడు మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లియర్గా చెప్తాను. ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను దీని గురించి. మన ఇప్పుడు ఇందులో వింటున్నారా దాంట్లోనే చూడండి. ప్యాంటానీ లీవ్స్ అని అంటారు, అన్నపూర్ణ ఆకు అని అంటారు. బాస్మతి ఫ్లేవర్ అయితే వస్తుందండి. అసలు భలే వస్తుంది వాసన మాత్రం నిజంగానే. ఇది తొందరగా ఒక్కొక్కసారి ఏంటంటే మనం పెట్టినా చనిపోతూ ఉంటుంది మొక్క, తొందరగా బతకదు అనమాట. వాటర్ ఎక్కువైనా చనిపోద్ది, వాటర్ తక్కువైనా చనిపోద్ది. చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు నేను చూపిస్తాను ఎలా పెట్టాలి ఆ మొక్కని ఏంటి అని, ఇంకా బాగా తెలుసుకుని మరీ చెప్తాను మీకు. ఇవి చూడండి విండోర్ ప్లాంట్స్ అండి. ఇవి అవుట్డోర్లో పెట్టాను నేను, ఎందుకంటే లోపల ప్లేస్ అంతగా నాకు ఎందుకో లోపల పెట్టడానికి అంత ఇష్టపడక ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. అయితే ఇదైతే ఇంకా బుషిగా ఉండేది, చనిపోద్దేమో మొత్తం కంపలకు ముళ్ళకంప ఉంటుంది కదా, అలా ఎండిపోయింది. తర్వాత సరే చూద్దాంలే ఎక్కడో లైట్గా పచ్చిగా ఉంది కదా అని చెప్పేసి ఆగితే ఈ వర్షాలు పడ్డప్పుడు మళ్ళీ వచ్చిందనమాట. అసలు ఇలా గుండ్రంగా బుషిగా చాలా బాగా వస్తుంది. ఇగోండి మనకి ఇష్టమైన బ్రహ్మకమలం. ఇక్కడ బ్రహ్మకమలం ఒక ఆకు తీసుకొచ్చి మనం సగం ముక్క ఆకైనా సరే బతికేస్తుంది అనమాట. మా ఫ్రెండ్ ఇక్కడ ఝాన్సీ అని ఉన్నారు, ఆవిడ ఇచ్చారు నిజంగా బ్రహ్మకమలం. వాళ్ళ ఇంటి దగ్గర ఉంటేనే ఒక ఆక 2 ఆకులు ఇచ్చారు. ఇక చూడండి ఇంత అయిందనమాట. చెట్టు అయితే దగ్గర 2 years దాటేసిందండి ఈ పెట్టు అయితేని. ఇదిగోండి ఇక్కడ అన్ని చిన్న చిన్న పాట్స్ పెట్టుకున్నాను. ఈ పాట్స్ అయితే నాకు రంగోలీస్ అంటే చాలా ఇష్టం. ఈ ఛానల్లో ఒకసారి చెక్ చేయండి, రంగోలీస్ ఎలా కలుపుకోవాలి ఎలా వేయాలి అని కొన్ని వీడియోస్ పెట్టాను. కన్సెలక్షన్ వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చారనమాట ఈ పాట్స్ అయితేనే. అందుకే గుర్తుగా ఇంత టైట్గా ఇక్కడ కట్టేసిపోయి ఫ్లవర్స్ పెట్టుకున్నాను. అయితే ఇవన్నీ ఏంటంటే ఇక్కడ తగిలిచ్చాను. ఇవన్నీ మనకి ఏవైతే మొక్కలు కొనుక్కుంటామో చిన్న చిన్న పాట్స్లో వస్తాయి కదా, అవి పాట్స్ అనమాట. వాటికి నేను కలర్ వేసి ఇలా పెట్టుకున్నాను. అయితే మనకి ఎన్ని కుండీలు మళ్ళీ కింద ఎక్కడన్నా పెట్టాలంటే కుదరదు కదా, అందుకని ఇలా యాంగర్స్ కింద ఇలా పెట్టుకున్నాను అనమాట. అయితే ఇందులో ఒకటి వాటర్ మనకి చాలా హోల్స్ ఉంటాయి, కారిపోతే మొత్తం వాటర్ అంతాను. కానీ అలా కారకుండా ఏం చేస్తానో నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను నేను. అయితే ఈ వాటర్ ఇందులో వాటర్ వస్తాయి కదండి, ఈ వాటర్ వెళ్ళి ఇందులో పడతాయి, ఇందులో వాటర్ వెళ్ళి కిందకు వస్తాయి ఇలాగా. అంటే ఒకదాని నుంచి ఒకటి కిందకు వస్తూ ఉంటాయి అన్నమాట వాటర్. ఇందులోంచి ఇందులోకి వస్తాయి, ఇందులోంచి మళ్ళీ కిందకు వస్తాయి. అలా అలా లాస్ట్కి వచ్చేసరికి తగ్గిపోతాయి అనమాట. కిందకు వచ్చేసరికి మనకి వాటర్ అయితే వేస్ట్ అవ్వదు. మళ్ళీ ఇక్కడ చూడండి ఇవన్నీ సక్యులేట్స్. ఇవి ఇక్కడ చూసారా, ఇది ఈ సక్యులెంట్ అయితే అసలు ఎంత బాగా వచ్చిందంటే కొన్ని రోజులకు ఆకులు రాలిపోతాయి అనుకుంటామని నాకు తెలిసి. అంత ఆకులు అన్నీ రాలిపోయినాయి. వీటిని మళ్ళీ వస్తున్నాయి, చిగురు వస్తున్నాయి. ఇది అయితే ఈ సక్యులెంట్ అయితే 3 years అవుతుందండి. ఇది ఎంతే ఉంది మరి, అదేం మరి ఎదుగు బతుకు అయితే లేదు, అలాగే ఉంది. ఇక ఇవి చూడండి, ఇది ఒక రకం. ఇది సన్నగా ఉంది చూడండి. ఇదైతేని కొద్దిగా ఇలాగ పాదులాగా స్కీపర్ లాగా వచ్చింది. ఇది మనకి హ్యాంగర్లో కూడా పెట్టుకోవచ్చు. ఇగో ఇలా చూడండి, ఇవి ముట్టుకుంటే ఊడిపోతున్నాయి. చూసారా ఎంత అందంగా ఉన్నాయో అసలు చూడండి ఎంత బాగున్నాయో, అసలు భలే ముద్దొచ్చేస్తున్నాయి కదా. ఇవి సీజనల్ మాత్రమే ఉంటాయన్నమాట ఈ చెట్లు. అయితే ఆ సీజనల్ అయితే మాత్రం ఏమైంది అని చెప్పేసి నేను తెచ్చుకుంటాను. కేక్స్లో వాడతారు, కొన్ని స్వీట్స్లో వాడతారు, మళ్ళీ డెకరేషన్ పర్పస్గా వాడతారు అనమాట వీటిని. చాలా బాగుంటుంది డెకరేషన్ పర్పస్గా అది వాడితేనే. అంటే ఫుడ్ ఐటమ్స్లో డెకరేషన్గా అది వాడతారు, చాలా బాగుంటుంది. ఇక్కడ 2 కలర్స్ కానీ ఒక కలరే ఉన్నాయి చూడండి విచ్చుకున్నాయి అయితేని. ఇది పర్పుల్ కలర్. ఇది ఇక్కడ ఈ లైన్లో ఎక్కువ పెట్టలేదనమాట నేను, ఎందుకంటే ఈ డోర్ ఓపెన్ చేసినప్పుడు ఇబ్బందిగా ఉంటుందని చెప్పి పైన 2 పెట్టాను. అది కూడా మా టైటిల్ వైన్ పెట్టాను. నార్మల్గా బుషిగా వస్తుంది అనమాట షో ప్లాంట్ అది. ఇది మనీ ప్లాంట్ అనమాట, పెద్ద ఆకులది. ఇది జెడ్ ప్లాంట్ కూడా. ఆక్సిజన్ ప్లాంట్ చూడండి ఇక్కడ కూడా ఉంది. ఆక్సిజన్ ప్లాంట్స్ అయితే బాగా వచ్చాయి, కొంచెం మంచిది కదా అని చెప్పేసి నేను అలాగే వదిలేసాను అనమాట, బాగా రాని అని చెప్పి. ఇక్కడ ఒక గులాబీ మొక్కలు చూసారా, ఇదిగో ఇక్కడ మొక్కలు చూడండి, దీనికి గులాబీ ఒక మళ్ళీ రిపోర్ట్ చేయలేదు ఇంకా నేను. ఇది రెడ్ కలాంచి అండి. ఇందాక ఒక కప్పులో చూపించాను కదా, ఇందులో ఉన్న మొక్కలే అవి అనమాట. అయితే మనకి చిన్న ఇంత కొమ్మ ఉందనుకోండి, ఆ కొమ్మ మనం ఇసుకలో గుచ్చేసినా కూడా వచ్చేస్తుంది. మనం తర్వాత రిపోర్ట్ చేసుకోవచ్చు. ఇందులో కూడా మొక్కలు చూడండి ఎన్ని వచ్చాయో. ఇగో
ఇందులో చూడండి ఎన్ని మొక్కలు ఆల్రెడీ నేను తీసాను కొన్ని మొక్కలు, ఇవి కూడా వచ్చాయన్నమాట. ఇవి రెడ్ కలర్ రేఖ ఇడుస్తుంది, ముద్ద కాదనమాట. ఇక్కడ ముద్ద ఉంది చూడండి ఇంకోటి, ఇది రేఖ చూడండి చిన్నది. ఇప్పుడైతే ఫ్లవరింగ్ ఆల్రెడీ అయిపోయింది దీన్ని, మళ్ళీ ఇప్పుడు వస్తుంది అనుకుంటా. మరి ఇక్కడ ఇగో కలాంచి మీకు ఎన్ని రోజులు ఉంటాయంటే 2-3 నెలలు ఈ పువ్వులు ఉంటాయండి. మెల్లిగా అయితే పువ్వులు ఇడుస్తాయో అంత మెల్లిగా వాడిపోతాయి అనమాట. కానీ చాలా బాగా అసలు చిన్న చిన్న పాట్స్లో పెట్టేసుకున్నా కూడా బాగా వస్తాయి. ఖచ్చితంగా తీసుకోవాల్సిన మొక్కలు అయితే ఇవైతే నేనైతే సజెస్ట్ చేస్తానండి మొక్కలు తీసుకోవడం అని. ఇవి ఇక్కడ కలర్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ ఇంకా నేను మొన్నే తీసుకొచ్చానండి, వీటిని ఇంకా నేను పెట్టలేదు మొక్కలు అయితేని. ఇగో ఇది పింక్ కలరు, అసలు గుత్తులు గుత్తులుగా వచ్చేస్తాయండి ఇవన్నీ. ఇక్కడ చూడండి ఇది ఆరెంజ్ కలరు, ఇదిగో ఆరెంజ్ ఫ్లవర్ చూడండి, ఇది ఇంకో ఆరెంజ్ ఇలాగా. మనకి సెంటు మల్లె పువ్వులు ఉంటాయి చూడండి, అలా ఇడుస్తాయి అనమాట, ఆ పువ్వు షేప్ అలా వస్తుంది. ఇది ఆరెంజ్, ఇది పింకు, ఇది లైట్ బేబీ పింక్ అండ్ కొంచెం పింక్ షేడ్ వేరే ఉంటుంది, లోపల వైట్ వచ్చి పింక్ షేడ్ వస్తుంది అనమాట. ఆరెంజ్ రెడ్ కలర్ ఇవైతేని. ఇది లిల్లీ, మనకి లిల్లీ లాగా ఇడుస్తాయి చూడండి, గడ్డి పువ్వులా అంటారు చూడండి, అలా అనమాట. అయితే మీరు ఇందాక నుంచి ఎదురు చూస్తున్నారు కదా, నాకు తెలుసు పక్కన ఏదో ఇల్లు ఉంది ఏంటి అని. ఇది బొమ్మరిల్లు అనమాట. అసలు నాకు ఇలాంటివి 5-6 ఉన్నాయండి, నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నవి అనమాట, ఎప్పుడో చేశాను. మీకు చూపిస్తాను చూడండి. నేను నాకు సరదా కోసం తృప్తి కోసం నేను అలా పెట్టుకున్నాను. ఒకసారి చూడండి మా బొమ్మరిల్ని, ఇదిగోండి మా బొమ్మరిల్లు చూడండి. మా డాల్స్ చూసారా, ఇలాంటి డాల్స్ నా దగ్గర 100 డాల్స్ ఉన్నాయండి. మొత్తం ఆల్రెడీ సారీస్ కట్టినవి, డ్రెస్సెస్ వేసినవి, పిల్లలేంటి పిల్ల పెతక పెద్ద అన్నీ కలిపి అనమాట. రోళ్ళు రోకళ్ళు అన్నీ ఉన్నాయి. అసలు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు, ఇవన్నీ ఏం చేస్తారు అసలు విజయ్ గారు, ఎక్కడ పెట్టుకున్నారు ఇవన్నీనని. అసలు ఇలాంటి ఇల్లు ఇవన్నీ ఉంటే ఇల్లు నిండిపోక ఏమవుతుంది చెప్పండి ఒకసారి. అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ బొమ్మల్ని అవన్నీ చూస్తే. ఆ రెడీ చేసిన రోజులు గుర్తొస్తూ ఉంటుంది అనమాట. మినియేచర్ ఛానల్ ఉండేది ఇక్కడ. దీనికి వెనకాల సైడ్కి కొంచెం మనీ ప్లాంట్ పెట్టాను అనమాట, అక్కడ బాటిల్ పెట్టి. ఎలా ఉందండి మా బొమ్మరిల్లు, చిన్ని బుల్లి బొమ్మరిల్లు. నచ్చిందా మీకు? నచ్చితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అయితే మీకు మిగతా వీడియోస్లో కూడా కావాలి అంటే కామెంట్ చేస్తే నేను చూపిస్తాను అనమాట ఇలాంటి బొమ్మలు ఇవన్నీ. అక్కడ బాటిల్ పెట్టానండి, అంటే మనీ ప్లాంట్ కోసం. అయితే ఇది వామాకు, మనందరికీ తెలిసిందే కదా వామాకు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్పెషల్ చెట్టు, అంటే నేను ఎప్పుడు నాకు స్పెషల్గా అనిపించి నేను తెచ్చుకున్నాను అనమాట. ఇది మనకి పాములు అవి రాకుండా ఉంటాయి అని చెప్పారనమాట. ఇది ఎక్కడ తీసుకున్నట్టు, ఇది కూడా శ్రీశైలంలోనే తీసుకున్నాను. మొన్న నవంబర్లో వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. ఇది వంకరగానే ఇలాగే వస్తుంది, వంకరగాను. ఇది కరెక్ట్గా ఉండట్లేదు అనమాట. మరి ఇదైతే రోజ్మెరీ అండి. మనకి ఆయిల్స్ తయారు చేసుకునే దాంట్లో వేసుకుంటారు, అలాగే ఫుడ్ దాంట్లో కూడా వేసుకుంటారు. కొన్ని కేక్స్లో వేస్తారు, స్వీట్లో వేస్తారు రోజ్మెరీ అయితేని. తులసమ్మ అనమాట, లక్ష్మీదేవి. అయితే మాకు తులసమ్మ ఆనమ లేదు అని చెప్పి మేము పెట్టుకునేవాళ్ళం కాదు. ఒక 2-3 సార్లు పెట్టినా నిద్రపోయిందని చెప్పి పెట్టడం మానేశాను. కానీ నాకు కార్తీక మాసంలో మన ఇంటి దగ్గరే పూజ చేసుకోవాలని ఒక ఇష్టం ఉంటుంది. గుడి దాకా వెళ్ళాలంటే కూడా ఈ మధ్య నేను కార్తీక మాసంలో రోజు వెళ్ళట్లేదు. కానీ రోజు దీపం పెట్టుకోవాలంటే తులసమ్మ ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది కదా. అందుకని కొంతమంది నిపుణులను మళ్ళీ అడిగి పెట్టుకున్నమాట. లేదమ్మా బేషుగ్గా పెట్టుకోవచ్చు, ఏం కాదు పర్వాలేదు అని అంటే ఇంకా అప్పుడు ఇంకా బాగా ధైర్యం వచ్చి పెట్టుకున్నాను. కరెక్ట్గా కనిపిస్తుందో లేదో, ఎర్ర చామంతి అండి ఇది. అంటే బాగా మెరూన్ కలర్ అనమాట. చూసారా, అది గుత్తులు గుత్తుల కింద ఇడుస్తుంది. కానీ సీజనల్స్ అండి ఇవి, ఎక్కువ తర్వాత మళ్ళీ మనకి బతుకుతాయి అన్నట్టు ఏం లేదు. ఏమైనా కొమ్మ బతికితే మాత్రం మళ్ళీ పెట్టుకోవడమే ఇవి అయితేని. ఈ వైట్ చామంతి ఇంకా ఫ్లవర్స్ అయితే రాలేదు. ఇది సకిలెంట్ లాంటిదే అండి కొంచెం. అయితే చూడడానికి బాగుందని మొన్న ఒక 15 రోజుల క్రితం తీసుకొచ్చి పెట్టాను అనమాట. దీనికి ఎక్కువ వాటరింగ్ అవసరం లేదు ఈ చెట్లకైతేని. అయితే ఇందులో మనకి ఫుల్గా హోల్స్ ఉంటాయండి. మనం పాట్స్ తెచ్చుకుంటాం కదా, హోల్స్ ఫుల్గా ఉంటాయి. ఆ హోల్స్ అన్నీ ఎలా కవర్ చేసామో చూపిస్తాను చూడండి. ఇదిగోండి, లోపల మనకి సిమెంటు ఇసుక కలిపేసుకుని ఒక దాంట్లో ఈ పాట్స్ అన్నిటికి ఒకసారి కలర్ వేసుకుని ముగ్గు పెట్టేసుకుంటాను అనమాట. తర్వాత ఏం చేస్తారంటే ఈ లోపల సిమెంట్ వేసేస్తారు. ఆ కలిపింది సిమెంట్ ఇందులో వేసేసుకుని మధ్యలో ఒక పేపర్ కానీ ఏదైనా హోల్ కింద పెడతారనమాట. ఒక హోల్లో పేపర్ అది పెట్టేస్తారు. ఆ హోల్ మాత్రం ఇది మాత్రం ఒక్క హోలే ఉంటుంది, మిగతా అంతా సిమెంట్ ఉంటుంది. ఇది ఒకవేళ కదిలినా ఒక్కొక్కసారి మనం అటు ఇటు మట్టి అది చేస్తున్నట్టు ఊడుతుంది, కానీ అందులోనే ఉండిపోతుంది. మనకి హోల్స్ అన్నీ కవర్ అయిపోతాయి అనమాట. అలా చేసుకుంటాను. లేదు అంటే ఆ హోల్స్ కవర్ చేయడం చాలా కష్టం. వాటర్ అంతా ఫుల్గా ఒకేసారి ఇలా పొయ్యిగానే కిందకు వచ్చేస్తాయి అనమాట. అందుకని ఇలా రెడీ చేసుకున్నాను. ఈ చిన్న చిన్న పాట్స్కి బాగున్నాయి కదా. మరి ఇదేనండి మా బుల్లి గార్డెనింగ్ వీడియో అయితేని. మళ్ళీ నెక్స్ట్ మీకు
పైన పెంట్ హౌస్ దగ్గర వంటశాల ఉంది కదండి, అక్కడ వీడియో చేసి పెడతాను ఒకసారి మొత్తం. అయితే ఆ వీడియో కూడా కావాలంటే కామెంట్స్లో పెట్టండి, కొంచెం లేట్ అయినా కానీ మీ అందరికీ ఆ గార్డెనింగ్ వీడియో కూడా చూపిస్తాను. మొత్తం అంతా డెకరేషన్ ఎలా చేసుకుంటున్నాను, ఏమేమి ఉన్నాయి, ఈ బొమ్మలు అయితే ఎన్ని ఉన్నాయో ఎక్కడ సదరాలో అర్థం కావట్లేదు. మీరే సజెషన్ ఇవ్వాలి నాకైతే. అసలు ఎలా సదరాలి, ఎక్కడ పెట్టాలో కూడా ఏం అర్థం కావట్లేదు. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి. మొత్తం ఉన్నదంతా తీసుకెళ్ళి పెంట కింద మొత్తం అన్ని సామాన్లు తీసుకెళ్ళి అక్కడ వేస్తాను. ఒక్కటి కూడా ఇలా సదరలేదు. ఎన్ని రోజులైంది ఆ సామాన్లు వేసి, ఏంటి అది సంగతి అంతా మీకు నెక్స్ట్ ఒక వీడియోలో చూపిస్తాను. ఓకేనండి, మరి ఈ గార్డెనింగ్ వీడియో గురించి, మా బుల్లి గార్డెనింగ్ వీడియో గురించి మీ కామెంట్స్ అయితే నాకు కావాలి. కామెంట్ అయితే చెయ్యండి. మీ సజెషన్స్ అయితే నాకు ఇవ్వండి. ఎందుకంటే నాకు మరీ మొక్కలైతే పెంచడం మరీ ఎక్కువైతే తెలీదు. అప్పట్లో మేము పెంచేవాళ్ళమంటే అవన్నీ వేరే అనమాట. బాగా తోట ఉండేది, మొక్కలు అలా వేసేస్తే పెరిగిపోయి. ఇవన్నీ కుండీల్లో పెంచుకోవడం కదా మనం. అందుకని మీ సజెషన్స్ అయితే నాకు కావాలన్నమాట. ఓకేనండి, మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయం తెలియచేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ వస్తాయి. మరి అలాగే మంచి మంచి రంగోలీస్ కూడా అనమాట. మరి ఇంకేందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి కంటెంట్ తోటి మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.